హాయ్ అండి, నేను ఈ వీడియోలోని చిన్నపిల్లలకి షార్ట్స్ ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి. మా వారిది ప్యాంట్ క్లాత్ ఉంటే ఆ ప్యాంట్ క్లాత్తో 3 షార్ట్స్ అనేవి నేను స్టిచ్చింగ్ చేశానండి. మా పిల్లలకి ఉపయోగపడతాయని. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ప్యాంట్ క్లాత్ అనేది నేను తీసుకున్నానండి. అలాగే గీస్ ముక్క, టేపు. ప్యాంట్ క్లాత్ తీసుకున్నాక ఓపెన్ చేయండి. ప్యాంట్ క్లాత్ ఓపెన్ చేసినాక మనకి ఎటైతే క్లాత్ సరిపోతుందో మనం ఒకసారి చెక్ చేసుకొని మనకి ఎంత క్లాత్ కావాలో తీసుకోవాలండి. మన సైడ్ మడత ఉండాలి, అటు సైడ్ కటింగ్స్ అనేవి ఉండాలండి. చూడండి, నేను ఎటు క్లాత్ సరిపోతుందని చూసుకుంటున్నాను. ఎవరికైనా ఫస్ట్లో రాదండి. ఓన్లీ స్టిచ్చింగ్ చేసి ఓకే కొంచెం పర్వాలేదు నేను కుట్టగలను అన్న వాళ్ళు మాత్రం, కొత్త వాళ్ళైనా కూడా మీ పిల్లలకి షార్ట్స్ అనేది చాలా సింపుల్గా కుట్టుకోండి. మనం బయట షార్ట్స్ కొన్ని రోజులే వస్తాయి. ఇదే ప్యాంట్ క్లాత్ కుట్టామనుకొని చాలా రోజులు వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మొత్తం కటింగ్, స్టిచ్చింగ్ లాస్ట్ వరకు కూడా చూడండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, నా దగ్గర మా బాబుది స్పోర్ట్స్ ప్యాంట్ అనేది ఉన్నదండి. అది తీసుకొని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, కిస్తా దగ్గర మనకి ఎంత వెడల్పు ఉందో, మనకి ఎంత క్లాత్ కావాలో చూసుకొని అక్కడ చిన్నది గీసుముక్తో గీసుకోండి. తర్వాత మనకి ఖర్చుకి సరిపోయిద్దా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు 1 ఇంచి ఉంటే ఖర్చుకి సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం ఒక స్కేల్ తీసుకొని కిందని మనకి ప్యాంట్ లూజ్ ఉంటుంది కదా, 2 కాళ్ళకి లూజ్ ఉంటుంది కదా, లూజ్ పట్టి మనం మడత వేసి పట్టి వేస్తాం కదా, అక్కడ 1 ఇంచి స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు కూడా మనం గీసుముక్తో గీసుకోండి. చూడండి, నేను కిందననేది గీసుకున్నాను. కింద వైపు కాళ్ళు లూజు. ఓకేనా ఫ్రెండ్స్, మధ్యలో పట్టి, పైన నడుము సైజు. ఓకేనా ఫ్రెండ్స్, పక్కన మడత ఉంది కదా అటు పొడవు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ప్యాంట్ క్లాత్ తీసుకొని మనకి ఎంత పొడవు కావాలో, నేను ఇది కొంచెం పొడవు ప్యాంట్ కదా, కొంచెం ముడుకులు దిగేలాగా నేను కొంచెం పొడవే తీసుకున్నానండి. కొంచెం ముడుకులు దిగితే పిల్లలకి ఎక్కడన్నా పడిపోయినా కూడా కొంచెం దెబ్బలు తగలకుండా ఉంటాయని నేను షార్ట్ అనేది కొంచెం కింద వరకు కుట్టానండి. చూడండి, అది లూజ్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు చిన్నది గీసుకోండి. అలాగే వెడల్పు పొడవు అండి, కింద నుంచి పై వరకు ఎంత పొడవు ఉందో, ఎలాస్టిక్ ఉంది కదా అక్కడ వరకు పెట్టుకోండి. అక్కడ వరకు పెట్టుకోండి. ఎలాగ మనం ఖర్చు అనేది పైన వేస్తాము అలాగా స్కేల్తో స్ట్రైట్గా ఒక గీత గీసుకోండి. మనకి ఎంత పొడవు కావాలో చూసుకున్నాం కదా. ఇంకోసారి పైన అనేది నేను 4 ఇంచీలు పెట్టుకున్నాను. చూడండి, కింద నుంచి పైకి ఒక 22 ఇంచుల పొడవు వచ్చింది. మనం పైన అనేది ఎలాస్టిక్ వేస్తామండి. ఎందుకంటే ఎలాస్టిక్ వేస్తే పిల్లలకి ప్యాంట్లు అనేవి టైట్గా ఉంటాయి, జారకుండా ఉంటాయి. 2 ఇంచీలైనా సరిపోద్ది. నేనైతే 4 ఇంచులు పెట్టానండి. ఒకవేళ పొడవైనా పర్వాలేదు అలాగని. మీకైతే 2 ఇంచీలు అనేది గీసుకోండి. వద్దక్క నాకు కూడా 4 ఇంచులు పెట్టుకుంటాను ఎలాస్టిక్కి అంటే అది మీ ఇష్టం. మనకి ఓన్లీ లేడీస్ వరకే కుట్టుకునే మిషన్లు కాబట్టిగా కొంచెం దలసరి అయితే క్లాత్ అనేది సూదులన్నీ ఇరిగిపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా కుట్టుకోండి. అలాగే మనము కిస్తా పొడవు ఎంత వెడల్పు ఉందో చూసుకున్నాం కదా, ఆ కిస్తా వెడల్పు దగ్గర నుంచి చూడండి పైనుంచి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. కిస్తా ఎంత వెడల్పు ఉందో దానికి తిన్నంగా ఒక గీత కొట్టుకోండి. కిందన ఒక 1/2 ఇంచి ఖర్చు కిందని ఒక గీత కొట్టుకోండి. అలాగే చూడండి ఎక్కడి వరకు వేసాను అక్కడి వరకు. అలాగే టేపు తీసుకొని మనకిస్తే ఎంత వెడల్పు వచ్చింది అక్కడి నుంచి 1 ఇంచు అండి. ఎందుకంటే ఆ కిస్తా అనేది రౌండ్గా రావాలి, క్రాస్గా వస్తేనే అక్కడ రౌండ్ అనేది తిరిగితేనే కిస్తా అనేది బాగుంటుందండి. లేడీస్ ప్యాంట్లకైనా కూడా అక్కడ కిస్తా దగ్గర రౌండ్ అనేది తిరగవలసిందే. అక్కడ 1 ఇంచి లోతు తీసుకొని రౌండ్గా గీసుకోండి.
రౌండ్గా గీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఆ కిస్తా దగ్గర నుంచి కింద లూజ్ అండి, మనకు లూజ్ దగ్గర నుంచి 1 ఇంచి పైన 1 ఇంచి ఖర్చు పెట్టాం కదా, అలాగే 1 ఇంచి మళ్ళీ కిందకి పట్టి దగ్గరికి స్ట్రైట్గా. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ క్రాస్గా గీయండి, కింద స్ట్రైట్గా గీయండి. అర్థమైందా? అలాగే సిజర్ తీసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. నేను చూడండి, మనకి వచ్చే 4 లేయర్స్ అండి, అంటే 4 మడతలు వస్తాయి. మడత అనేది మన సైడ్ డబల్ ఫోల్డ్ చేసిద్ది, ఇటు కటింగ్ సైడ్ 4 లేయర్స్ వస్తాయండి. అలా 2 కాళ్ళకి కటింగ్ అండి. చూడండి అక్కడ వరకు కట్ చేస్తున్నాను. పైన నేను 4 ఇంచెస్ పెట్టానండి, మీరు 2 ఇంచులు పెట్టుకున్నా సరిపోద్ది. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను, అలాగే కట్ చేయండి. రౌండ్ దగ్గర బాగా కట్ చేయండి. ఇక్కడ నుంచి క్రాస్గా ఇలా కట్ చేసి కాల్ లూజ్ దగ్గర కొంచెం స్ట్రైట్గా కట్ చేయండి. అంతేనండి. ప్యాంట్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండి. ఒక 6 మినిట్స్ 5 మినిట్స్లో వస్తుంది. ఫస్ట్ టైం ఎవరికైనా కూడా వచ్చిద్దా రాదని చాలా డౌట్స్ ఉంటాయి. అంతేనండి. ఖర్చు మడత పెడితే కాలు పొడవు లూజు. ఓకేనా? చాలా సింపుల్ అండి కటింగ్ అనేది. ఒక్కసారి చూసి అర్థం కావద్దు, మళ్ళీ ఒకసారి చూడండి ప్లీజ్ అండి. నా వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి కటింగ్కి. అలాగే స్టిచ్చింగ్లోకి వస్తామండి. స్టిచ్చింగ్ చూడండి, నేను మూడు ప్యాంట్లు కటింగ్ చేశాను. చూడండి 3 ప్యాంట్లు కటింగ్ చేశాను కదా, నేను ఒక ప్యాంట్ మనం కటింగ్ చేసిన ప్యాంటే తీసుకున్నాను. కొలతలతో తీసుకున్నాం కదా, అదే ప్యాంట్ని స్టిచ్చింగ్ చేస్తున్నానండి. మిగతావనేవి పక్కన పెడుతున్నాను. ఫస్ట్ మనకి కాల్ లూజ్ ఏంటండి, చూడండి కింద కళ్ళి మనకి కాల్ లూజ్ వస్తుంది కదా, అక్కడ మనం 1 ఇంచి కానీ 1/2 ఇంచి కానీ మనకి ఎంత కావాలో పట్టి చిన్నదైతే సరిపోద్దండి. 1 ఇంచి లోపల పెట్టి 1 ఇంచి పైన పెడితే కరెక్ట్గా పట్టీకి చాలా సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ ఒక కుట్టేయండి. ఒక కుట్ట అనేది స్ట్రైట్గా లాగండి. మనకి కాల్ లూజ్ దగ్గర మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్ట అనేది లాగేయండి. నా వీడియో లెంత్ అనుకోకండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు లాస్ట్ వరకు చూడండి. చాలా స్లోగా పెట్టాను, ఎందుకంటే చాలామందికి అర్థం కాదు కదా, కొత్త వాళ్ళకి అసలు అర్థం కాదండి. ఎవరైనా అంతేనండి, అందరూ సీనియర్స్ ఏం కాదు, ఫస్ట్ అందరూ కొత్త వాళ్ళే. అలాగే పక్కన మన పాదం వరుస ఎంత ఉందో అంతవరకు ఇంకో కుట్టేసుకోవాలండి. ఓకేనా? చూడండి ఇప్పుడు కట్ చేసుకోండి. చూడండి డబుల్ స్టిచ్ చేయబడికి చాలా నీట్గా ఉంది కదా. మన బాయ్స్ ఎలా కుడతారో అలా కుట్టినట్టు ఉంది కదా. మన పిల్లలకి మనం కుట్టుకొని వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మనకే తెలియని హ్యాపీనెస్ వస్తుంది. అలాగే ఇంకో ప్యాంట్ క్లాత్ తీసుకొని సేమ్ అలాగే కుడుతున్నానండి. కాల్ లూజ్ దగ్గర 2 క్లాత్లు కూడా అలాగే కాల్ లూజ్ దగ్గర అలాగే కటింగ్ చేసుకోవాలండి. అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నా వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు కొత్త ఛానల్ కదండి, వాయిస్ అవ్వడం చాలా భయంగా ఉంటుంది. అందుకే మాట్లాడడానికి చాలా భయపడుతున్నాను. నా వాయిస్ అర్థమవుతుందా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి. లేకపోతే మ్యూజిక్ పెట్టి వీడియోస్ చేస్తుంటే కొంతమంది వాయిస్ ఎవరు ఇవ్వండి అంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి దీనికి కూడా సేమ్ డబుల్ స్టిచ్ చేశాను. తర్వాత వేస్ట్ దారాలన్నీ కట్ చేసుకోవాలి. అలాగే రెండింటిని కలిపి 2 కూడా సమానంగా మనకి కిస్తా దగ్గర సమానంగా పెట్టుకొని మనకు లూజ్ ఎంత కావాలో అంతవరకు నేనైతే ముందు మామూలుగా కుట్టేశానండి 2 ప్యాంట్లు కూడా.
అలాగే ఒక కుట్టేసాం కదా, నేను ఆ క్లాత్ని లోపలికి పెట్టి ఒక కుట్టేయాలి. ఫస్ట్ కుట్టేయలేదు, తర్వాత ప్యాంట్లకు అనేది కుట్టేసానండి. ఆ ఖర్చు కనిపించకుండా మనం లోపలికి ఖర్చు లోపల పెట్టి స్టిచ్ చేయండి, ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, నేను డబుల్ స్టిచ్ చేశాను కదా, అలాగే ఇంకో ప్యాంట్ కూడా అలాగే స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా స్లోగా పెట్టానండి మీకు అర్థమయ్యేటట్టే. చూడండి, ఇక్కడ ఖర్చు అనేది ఉంది కదా, అక్కడి నుంచి వేసాను. పైకి 1 ఇంచి కిస్తా దగ్గరికి 1 ఇంచి ఉండేలాగా ఇక్కడ ఒకసారి రఫ్ లాగండి, రఫ్ లాగి పైకి లాగండి. అలాగైతే పిల్లలు ఎలాగ ఆడుకున్నా కూడా ఊడకుండా ఉంటుంది. పిల్లలు చిరిగిపోయినా కూడా అమ్మ చిరిగిపోయింది అంటారు. ఓకే ఫ్రెండ్స్, మన పరువు అయిపోయింది. ఫస్ట్ వాళ్ళ మమ్మీ కుట్టింది వెంటనే చిరిగింది అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ వేస్ట్ క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఆ ఖర్చు కనపడకుండా 2 ఖర్చులు లోపల పెట్టి ఒక కుట్టు అనేది వేయండి. నేను ఈ ప్యాంట్కి వేయలేదు. చూడండి, మళ్ళీ 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని, కొంచెం కిందది అనేది కొంచెం లూజ్ ఉంది, అందుకని ఒక 1/2 ఇంచి యువతల పెట్టి కుడుతున్నాను. చూడండి, అలా కట్ చేసాడు. అలాగే ఇప్పుడు మనం కుట్టింది ఉంది కదా, దాన్ని ఒకసారి తిరగేయాలి. ఒక్క కాల్ని తిరగేయాలి. తిరగేసాను కదా, యువతలది ఒకటి తిరగేయకుండా ఉంది కదా, దాంట్లోకి ఈ కాల్ అనేది పెట్టాలి. యువతలది పెట్టి 2 కిస్తాలు కలిపితే, చూడండి 2 కిస్తాలు కలిపి మనం అనేది కుట్టు అనేది వేయాలి. చూడండి, మర్చిపోకండి, ఒక క్లాత్ని తిరగేయాలి, ఒక క్లాత్ని అలాగే ఉంచాలి. అందులోకి ఈ ప్యాంట్ క్లాత్ అనేది పెట్టి 2 కిస్తాలు సమానంగా పట్టుకొని మనం బ్లౌజ్ హ్యాండ్స్ అలాగా స్టిచ్ చేస్తాము, అలాగే పైనుంచి ఒక 1 ఇంచి కానీ 1 ఇంచి పెట్టుకోండి. ఖర్చుకి 1 ఇంచి పెట్టుకొని మొత్తం కరెక్ట్గా కిస్తా దగ్గరే కుట్టండి. కిస్తా దగ్గరే స్టిచ్ చేయండి. నేను ఒకసారి దీన్ని ఎలా స్టిచ్ చేయాలో అనుకున్నాను, కాకపోతే దానికి ఖర్చు అనేది ఎక్కువ పెట్టలేదు కదా, మళ్ళీ అలాగే దూర్చేసి మళ్ళీ కిస్తా దగ్గర పట్టుకుంటున్నాను. చూడండి, మళ్ళీ మర్చిపోతారని మళ్ళీ తీసి చూపిస్తున్నాను. సేమ్ ఇది ఫ్రంట్కి, అది అది లోపలికి. ఓకే ఫ్రెండ్స్, ఇది బయటకు ఉంది, అది లోపలికి ఉంది, అలాగా చూసుకోండి. ఖర్చు అనేది ఇది బయటకు ఉంది, అది లోపలికి ఉంది ఖర్చు. అలాగే 2 కిస్తాలు సమానంగా పట్టుకోండి. సమానంగా పట్టుకొని ఒక సైడు ఖర్చు అనేది ఒక సైడ్కి పెట్టేసుకోండి. రెండిటి అలా పెట్టుకొని అలా పట్టుకొని మిషన్ని ఒకసారి పైకి లేపి దాని కింద పెట్టుకొని స్టిచ్ చేయండి. 1 ఇంచి వార ఖర్చు పెట్టుకోండి. 1 ఇంచి వార పెట్టుకొని 2 క్లాతులు సమానంగా పెట్టుకొని అలా సమానంగా పెట్టుకొని కుట్టు అనేది వేయాలండి. చాలా జాగ్రత్తగా వేయాలి. చూడండి, వేసిన తర్వాత 2 పక్కలు వేసేసాక అలాగే వేస్ట్ ఖర్చు మొత్తాన్ని ఇలాగ లోపలికి పెట్టి మడత పెట్టాలండి. మడత పెట్టిన తర్వాత చూడండి అలా వచ్చిందో. ఇప్పుడు పైన ఉంది కదా, నడుము లూజ్ దగ్గర ఒక 1/2 ఇంచి కానీ 1 ఇంచి కానీ లోపలికి మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఖర్చు ఎటు ఉందో అటే కుట్టుకోవాలని. మీరు మర్చిపోయి బయటికి పెట్టేసి కుట్టేయకండి. కొంచెం వీడియో అనేది ఫోన్ అప్పుడే స్టోరేజ్ ఫుల్ అయ్యిందని వీడియో అనేది కట్ అయిందండి, ఏమనుకోకండి.
అలా కొంచెం కొంచెం అలా మొత్తం నడుము మొత్తం కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత మనకి ఎలాస్టిక్ నా దగ్గర లేదు ప్రస్తుతానికి. ఎలాస్టిక్ వచ్చిన తర్వాత మీకు షార్ట్ వీడియో అనేది తీసి దీనికి లింక్ అనేది పెడతానండి. అప్పుడు మీరు చూడవచ్చు నేను ఎలాస్టిక్ అనేది ఎలా వేసాను. చూడండి మొత్తం కూడా సమానంగా వేసుకున్నాక ప్యాంట్ అయిపోయిందండి. చాలా ఈజీ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొత్తాన్ని ఖర్చు మొత్తాన్ని లోపల పెట్టి మనం బయటకు అనేది లాగేయాలి. చూడండి వచ్చేసింది కదా ప్యాంటు. అలా అలా పెట్టి మనం ఎలాస్టిక్ వేస్తే మనకు ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి నేను పాకెట్స్ అనేవి పెట్టలేదండి. ఎందుకంటే పిల్లలు నైట్ టైం వేసుకోవడానికి, సండే టైం ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. గేమ్స్ ఆడుకోవడానికి కూడా వాళ్ళు ఏం పెట్టుకుంటారండి, చిన్నపిల్లలు కదా, 6 years 8 years కదా మన పిల్లలకి. చూడండి అంత నీట్గా వచ్చిందో. లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.